కాలక్రమంలో ప్రతిదీ కూడా భక్తి కూడా వ్యాపార మార్గంలోకి మారిపోయి అనేక అక్రమ విషయాలన్నీ కూడా దైవ సంబంధమైన విషయాలుగా చెబుతూ ఉండి విపరీతమైన మోసం చేస్తున్నారు. అది కూడా బడుగు బలహీన వర్గాన్ని, అత్యంత పేదల్ని భక్తి పేరిట మోసం చేసేటటువంటి సమాజం మీద చట్టపరమైన చర్యలు తీసుకునేటటువంటి ఉన్నాయి చట్టాలు లేదా కొత్త చట్టాలు క్రియేట్ చేసి ఆ విషయంలో ముందు జనాల్ని కాపాడబడాలి. చాలా అంటే ఇది దీంట్లో ఏముంది అనిపించవచ్చు, కానీ గల్లీకి ఒక దొంగ బాబా ఉన్నాడు, గల్లీకి ఒక తాయెత్తులతో మాయ చేసేవాడు ఉన్నాడు. పైపెచ్చు హిందూ బాబాల దగ్గరికి వెళ్ళి మోసపోవడం కంటే తాయెత్తులు కట్టే అదే తురక బాబాల దగ్గరికి వెళ్ళి మోసపోయే వాళ్ళే ఎక్కువ. కనుక ఇలా ప్రతి పాయింట్లో కూడా మనం ఎక్కడెక్కడ నష్టపోతున్నామో అక్కడ చట్టాన్ని ప్రయోగించి మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనకు భయం లేదు, స్వేచ్ఛ ఎక్కువైపోయింది, ఇండిపెండెన్స్. కనుక ఆ స్వేచ్ఛను హరించడం అంటే ఏంటి? అవతలి వాళ్ళ హక్కులను కాలరాయడం కాదు, వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుతూనే వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేసేలాగా చట్టాన్ని ప్రయోగింపజేసేటటువంటి ఒక ఆలోచన విధానం మేనిఫెస్టోలో ఉండాలి అనేది నా కోరిక. అలాగే ఎవరెవరైతే అక్రమంగా ఈ భారతదేశంలోకి చొరబడుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా అంటే 48 అవర్స్లో ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేటటువంటి ఒక బలమైనటువంటి, అది కూడా చట్టమే, ఇది మేనిఫెస్టోలో పెట్టాలన్నమాట. ప్రతి పార్టీ ఎవడైతే అక్రమంగా ఈ దేశంలోకి చొరబడుతున్నాడో 48 గంటల్లో వాడిని తిరిగి పంపిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పేవాడికి మనం ఓటు వేయగలగాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ఆ పాలకులు వాటిని తీసుకురావాలి. ప్రాక్టికల్గా ఇదంతా కష్టమే, కానీ అందరం సంఘటితమై ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా హిందువులు అంటే కులాల వారీగా కాకుండా హిందువులు అంటే హిందువులుగానే. ఎందుకంటే మిగతా మతాల నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళ మతాల పేర్లు చెప్పి, మేము ఆ మతానికి సంబంధించిన వాళ్ళం అని. కానీ హిందువులు మాత్రం మేము పలానా కులానికి సంబంధించిన వాళ్ళం అని ఫీల్ అవుతారు. ఈ మధ్య బాగా ఎక్కువైపోయినటువంటి ట్రెండ్ దొంగ బాబువులు, వాళ్ళని నమ్ముకుని మేము పలానా దొంగల్ని ఫాలో, అంటే వాళ్ళ దృష్టిలో దొంగలు కాదు, మనకు తెలిసిపోతుంటుంది వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, ఎమోషన్స్తో డ్యామేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళని. సో అలా కల్ట్లు ఫామ్ అవుతా ఈ భారతదేశం మొత్తం ముఖ్యంగా హిందువులందరూ విడిపోతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా హిందువుల్ని బాగు చేస్తూ హిందువుల బాగు కొరకు ఆలోచించేటటువంటి మేనిఫెస్టోలు, హిందూ మేనిఫెస్టోలు, అవి ఎన్ని పాయింట్లతో ఉంటే అన్ని పాయింట్లు. హిందూ మేనిఫెస్టో అనేది రిలీజ్ అవ్వాలి. ముస్లిం మేనిఫెస్టో, క్రిస్టియన్ మేనిఫెస్టో మనకి చూసాం, ఎంతకాలం చూసాం మైనారిటీ పేరిట. హిందూ మేనిఫెస్టో అనే పేరుతో ఏ పాలకుడైతే మన దగ్గరకు వస్తాడో వాడికి మనం ధైర్యంగా ఓటు వేయచ్చు. అటువంటి ప్రస్తుతం గుడ్డిలో మెల్లల ఏ పార్టీ కనిపిస్తోందో ఆ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మందే. ఎంతమంది హిందువులు ఇవాళ హిందుత్వం కోసం పనిచేసే పార్టీ అంటే ఏదని చెప్తారండి? మీరు మొహమాటం లేకుండా చెప్పండి. ఎంతమంది హిందువులు ఆ బీజేపీకి ఓటేస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఆన్ గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మన హిందువులే ఈ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలకు ఓట్లు వేస్తున్నారా లేదా? ఆన్ వాట్ బేసిస్? మా అన్న ఇంకో అన్న, అదే మా కులపన్న, మా ప్రాంతపన్న, మా ఫేవరెట్ హీరో అన్న, ఇలాంటి ఆలోచన విధానంతో హిందుత్వం కోసం పనిచేస్తున్న పార్టీలు కూడా మనం న్యాయం చేయకపోతే ఆ పార్టీలు కూడా, ఈవెన్ బీజేపీ కూడా ఈ మధ్య సెక్యులర్ లాగా మాట్లాడుతూ ఉంటే ఇదేంటిది, ఇది కూడా కాంగ్రెస్ లాగా అయిపోయిందా అంటే మరి హిందువులు మారకపోతే లాగా. మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మాత్రమే చూసి అంత బాగుంది అనుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఏమీ మారలా, ఇంకా అలాగే ఉంది. మన 5% ఒక బాల్ లాగా ఒక రూమ్లో మనమే కనిపిస్తున్నాం. మారాల్సింది 95% సమాజం. కనుక ఆ దిశగా పాలకులు ఆలోచించాలి, పాలకులు ఆలోచించేలాగా మనం కూడా